200 లోపలనే ఉండేది. కొట్టినా ఫస్ట్ కొట్టినా బౌలింగ్ బాగా కంట్రోల్ అయింది. అంటే ఎక్స్ట్రా లేకపోతే సగం కంట్రోల్ అయిపోతే వాళ్ళు కొట్టేదానికి. బ్యాటింగ్ ఏం కాదులేదేం కర్తదు దాన్ని ఆపరేషన్ చేసే ఇంటర్లో హృదయము లివర్ అన్ని తీసి కాలేమో గోషు మరి మాకుంటది దానికి గుడిపిల్లలకి ఇచ్చేది ఓర్లే గుడ్ షాట్ బ్రో. ఏదో ఉందిలే నువ్వు కూడా వస్తుందా? ఎన్ని ఓవర్లు ఉన్నాయి? 22 overs 200. ఇప్పుడు పన్నే అంటే 15 బాళ్ళకు 15 బాల్ ఉన్నాయట. 15కి 30 2 ఓవర్లు ఉన్నాయా? పాజిబుల్ అండి. నీ పంపించాడు ఇప్పుడు నువ్వు రా ఇడు వస్తాడు. ఛాన్స్ ఉంది కదా కొడతాడు అనేది మనిషి కట్అవుట్. ఓకే షాట్ నా బౌండరీ లేదు. మామూలు కొట్టలేదు. ఈరోజు ఆయన డేనే చెప్పిన ఆయన ఈరోజు ఆయన బ్యాటింగ్ అది ఎప్పుడో ఫస్ట్ లో అవుట్ కావాల్సింది. కీపర్ వేలు ఏందో ఫస్ట్ లో క్విక్ చేయలేకపోయింది కానీ తర్వాత బాల్ గో 20 లోపల తగ్గింది. వాళ్ళ బౌలింగే లేదు. బాగా గెలిచింది. ఫస్ట్ లో ఒక 3-4 రేట్లు రకంగా బౌండరీ లేదు. మూడు పరిగెత్తాలా ఇది పరిగెత్తే మరి చూడు అట్లా ఆడాలి. ఆఫ్ సైడ్ బాల్ కనెక్షన్ కంపల్సరీ కావాలా. ఇటు కాకూడదు. ఈజీగా సింగిల్ లైన్ వస్తుంది. బాల్ ఫస్ట్ కనెక్ట్ చేసుకోవాలి బ్యాట్. అది కావాలి. నీటి పట్టేసింది బాటిల్లో కొట్టు నిన్ను నమ్ముకొని మేము పేడ పైన వేడా. ఎప్పుడు వచ్చాను నెక్స్ట్ వీక్ లీవ్ నువ్వు సోమవారం ఒక్కరోజు మండలాల నుంచి ఫ్రైడే దాకా నెక్స్ట్ వీక్ రావరా మళ్ళీ. టైం పాస్ అయితే లేకపోతే వచ్చేది. లీవ్ మొత్తం పెట్టా మండే ట్యూస్డే ఫ్రైడే వరకు. What I'm planning is like 5 matches, one guy will get batting and bowling in the some like 2-3 overs like that, all rounders. Most of the guys are all rounders. Score na after 5 matches that whoever got the batting opportunity. You score 30 overs in day good downloader. Easy. Ball to ball కూడా అవసరం. 42 బాగా ఆడింది ఫస్ట్ మీరు. You get that opportunity, right? Go man. Boundary లే. వదిలేసిలే ఫీల్డర్ యాడ పరిగెత్తా అంటారులే బాబు. ఆల్మోస్ట్ 10 రన్స్తో డిఫరెన్స్ వస్తుంది అంతే. 2 వైడ్ బోర్ పడితే ఏం లేదా అన్నా కొట్టచ్చు. సుబ్బు ఈజీ మ్యాచ్. 27 ఈజీ మ్యాచ్ కొట్టుపారేయండి అంతే. ఒక 5 ఎక్స్ట్రా చేస్తారు. వీళ్ళు 20 కొడితే చాలు. బ్యాటింగ్ మ్యాచ్ బయటనా. సుబ్బు కొట్టాల్సిందే నువ్వు. 10 బాళ్ళకి 20 నువ్వు ట్రై చేయి. 5 ఎక్స్ట్రా లెట్ అయినా వస్తాయి. 27 26 10 balls 4-5 wides బ్యాటింగ్ సుబ్బు అంతే వస్తాయి. కాదు నన్ను అడిగితే 10 వైడ్లు వస్తాయి. 16 మనోళ్ళు కొట్టాలా. ఒక 5-6 అన్న ఒక్క 6-4 నువ్వు మ్యాచ్ తిరిగిపోతే బాల్ వేసినప్పుడు పరిగెత్తాడు.
సుబ్బు అందరు ముందుకు వచ్చిండ్రు నిన్ను నమ్మి. నీ చేతిలో ఉంది. ఒక్క దిక్కు పోరు అంతే మ్యాచ్. ఇట్టాడితే గెలిచలేం సుబ్బు. వాయిస్ ఓవర్ కెమెరాలో బాగుంటుంది. కాదు జెర్సీ చినిగిపోయి కుళ్ళిపోయేటట్టుంది. ఇప్పుడు గెలిచి ఫోటో తీసుకునే దానికి. గెలిచి ఫోటో తీసుకున్నాడు. లేదురా వేస్తానే. ఫిబ్రవరిలో ఖచ్చితంగా మ్యాచ్ గెలిచాలి మనం. మ్యాచ్ గెలిచడానికి ఇంత మ్యాచ్ గెలిచడానికి ఫిబ్రవరి అవసరమే లేదు. నన్ను అడిగితే నేను చెప్తాను ఇదే బౌలింగ్ ఫస్ట్ ఇదే బౌలింగ్ అంటే ఇప్పుడు మనకు ప్రత్యూష్ యాడ్ అయ్యిండు పవర్ ప్లే లో మంచి ప్లేస్ వేస్తాడు. సండేలు పెడదాంలే. సండే అయితే వస్తావా రెగ్యులర్ గా? సండే అయితే వస్తా. సండేనే పెడతాంలే అయితే నీకోసం. బ్యాటింగ్ బ్యాటింగ్ సుబ్బు మూడు ముక్కు అష్టే. సుబ్బు వాట్ హ్యాపెండ్? ఏది వాళ్ళకి ఎవరికో చెప్తావు? అంత బాడీ ఉంటే నువ్వు రోజు పరిగెత్తాడు. ఇంకొక ఓవర్ ఉంది. 7 బాళ్ళకి 22 రన్స్. ఫస్ట్ ఓవర్ కొట్టాడు 17 వచ్చినాయి అనుకో. 17 ఆడు సుబ్బు కొట్టండి. అయిపోయింది పెట్రోల్ అయిపోయింది బండి వచ్చింది. బౌండరీ బ్యాటింగ్ బ్యాటింగ్ వావ్ సూపర్ రా. ఇది ఓడిపోయిన ఆనందమే. చూడు ఈ డిఫరెన్స్ చూసినవా? అదే కనుక మిడిల్ లో స్కోర్ గా తీసుకొని ఉంటే ఆ 2 వచ్చేటివి. ఈ స్కోర్ 12 బాల్ మనోళ్ళు లేచి చేయకపోయినట్టే స్కోర్ వచ్చింటే అయిపోయింది మ్యాచ్. 2 రావాల్సిన సురేష్ కొట్టిన స్కోరు ఎవరికి రాదులే. వాళ్ళిద్దరు ఉంటే 10 రన్నుతో నేను అదే అనుకున్నా. 10-15 రన్నుతో ఓడిపోతాం లాస్ట్. సుబ్బు 25 సుబ్బు కొట్టాల్సింది ఓవర్కు. 2 బౌండరీ లైన్ బయటకి ఇందాక కొట్టలేదు. వికెట్ వేస్తాడు మధ్యలో ఒక్కొక్క బాల్ అట్లా లైట్ వదులుతాడు. మనం ఏంటంటే కొంచెం ఫస్ట్ ఊపిలో ఉంటాం కాబట్టి రెండోసారి ఇంకా హరీలోనే కొట్టాలని చూసి లేకంటే బాగా లైన్ అంకులు నెపోలియన్ మోడల్స్ ఏమంట ముందు నిలబడమన్నాడు. అవుట్ కాకుండా మంచికి ఓడిపోయిన పర్లేదు. గెలుపు పక్కన నీకు ఆడినవా లేదా? నువ్వు కొట్టాల్సిన ఓవర్లో కొట్టవు. ఇంకా 2 ఓవర్లు ఉన్నాయి అనుకుంటానా? ఏంది కాదు అట్టగా చెప్పాలి. 18 బాళ్ళకి 6 కాదు 6 బాళ్ళకి 18. సుబ్బు నువ్వు కొట్టలేకుంటే ఇట్లా మేమన్నా పోతాం. అదే కొడలే అదే అట్టనే 4 కనెక్ట్ చేయాలి. ఇంకా 4 కనెక్ట్ చేయాల్సిందే. చెప్పడం విత్రో అని ఇప్పుడు కనెక్ట్ చేయట్లా 3 మ్యాచ్ గెలిచానా? ఇది వైడ్ 4 పడిందంటే గెలిచాల్సింది కాదు లేదా? ఎందుకు శ్రీరామన్న సిగ్నల్ ఉందా? ఏంది మాట్లాడుతున్నావు బ్రో? గెలిచాను ఇది కాదంటావు. 72 కొట్టినాము. కొట్టిండ్రా కరెక్టే. నువ్వు కొట్టినావు నేను కాదని. 100 కొట్టినా. మధ్యలో రావద్దు. అది మామూలు అందరూ ఆడాలని కాదు. బట్ ఏంటంటే ఎవడో ఒకడు బ్యాటింగ్ ఆడితే సరిపోతే. మొన్న వాడు నితీష్ కుమార్ ఆడితే గెలిచినవా? బట్ అంటే మనం ఎక్స్పెక్ట్ చేయలే. బౌండరీ లేదు. అది బౌండరీ లేపలే. ఒక్క 6 అయ్యి మ్యాచ్ తిరుగుతుంది. ఇల్లు ఏమన్నా హోదా ఉందా? వైడ్
సిక్స్ అయినా సిక్స్ అయి సుబ్బు కొత్త సంవత్సరంలో విజయమా వీరత్వమా ఐదు రన్ తక్కువ మందే బాగుంది అయితే సిక్స్ ఒక్క సిక్స్ అంతే రెండు బాల్ కొట్టి మూడు బాల్ ఒక్క సిక్స్ పడిందంటే సిక్స్ కొడితే మ్యాచ్ అయిపోతుంది వైడ్ ఫోర్ పోయినా బ్యాటింగ్ సుబ్బు రెండు బాల్ రెండు బాల్ రెండు బాల్ ఇచ్చిందిలే ఎంత 2 marks ఇచ్చేనా ఎలా బా 9 కాకుండా రెండు ఫోర్లు కొట్టి అంటే గొప్ప విషయం 25 ఓవర్లు కని కొడితే కాదు గెలదాల్సింది కాదు యాక్టివ్ గొప్ప అంటాను ఇలాంటి మైండ్ ఉండాలని మీరు మ్యాచ్ దగ్గరికి ఇంకా ఏం ఆడాలి చెప్పు అది వచ్చిందంటే గొప్పనే అంటాను వచ్చిన మీ మీద నమ్మకం రా మా మీద నమ్మకం మీరే కాదు నువ్వు ఒక రోజు 4 ఓవర్లు బౌలింగ్ వేసాడు 45 రన్స్ ఇచ్చాడు లాంగా ఫీల్డింగ్ పెట్టి 30 ఓవర్లు చేసేయాలి ఆ రోజు చెప్తా నేను రేపు మ్యాచ్ కి అవుతాలేరా లాంగన్లో ఎందుకో మొన్న థర్డ్ మ్యాచ్ లో అవుతాడు ఆడ ఆ గ్రౌండ్ లో 2 క్యాచ్లు వచ్చినాయి రే ఆడ గుడ్ రన్నింగ్ బ్రో this is what we require కనెక్షన్ ఆಗಿದೆ సరి ఇట్స్ ఓకే బ్యాటింగ్ Arjun, see, this is where the difference is. If you are not running, this won't happen. You need to focus on batting the runs also, right? The way they run for those balls 2 runs. You guys not ready for run for the first run itself. బ్యాటింగ్ సుబ్బు 4 లే అమ్మా 4 runs తో ఆడిపోయాడు One more six ball. Right? After going inside, we are not focusing on boys. సుబ్బు బానే ఆనేవు బా Relax. All those singles, right? Good at the game. 4 runs, boys. బ్యాట్ వేస్ట్ ఇవన్నీ ఎందుకు అక్కడికి వెళ్తాం నాది ఇదేనికంట టెన్నిస్ బాల్ బౌండరీ అన్న బాధ్యత బౌండరీ కొడుతుంటాయి టెన్నిస్ బాల్ లో ఆ బాల్ అది పనికిరాదు ఇది మొన్న టోగా ఆడేసి కెమికల్ వేసినారా వెయిట్ పెరిగిపోయింది కేజీ 20 గ్రాములు కేజీ 200 గ్రాములు ఉంది గో ఫర్ సెకండ్స్ భలే నిలుపో దిస్ ఇస్ గుడ్ మ్యాచ్ అది కనెక్షన్ అయితే అయిపోయింది మ్యాచ్ అర్జున్ నైస్ గేమ్ బి హెల్మెట్ ఇట్టదోను సరే నీకు రాలా బ్యాటింగ్ ఛాన్స్ నెక్స్ట్ టైం టాప్ ఆర్డర్ వెళ్దులే